మే 13న జరిగే లోక్సభ ఎన్నికల సందర్భంగా కరీంనగర్లో ఈ రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి బీజేపీ తరపున బండి సంజయ్ పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ తరపున నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. ఆయన పార్టీ గెలుపునకు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అగ్రనేతలందరూ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇదే విషయమై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ తెలియజేస్తారు. తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈరోజు నామినేషన్లు ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. అయితే కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ తరఫు నుండి ఇప్పటివరకు అభ్యర్థి ఖరారు కాలేదు. ఈ ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే బోయినపల్లి వినోద్ కుమార్ అభ్యర్థిగా ఉన్నారు. బీజేపీ పార్టీ నుండి బండి సంజయ్ ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే బండి సంజయ్ కానీ బోయినపల్లి వినోద్ కానీ ప్రచారాలకు నిరంతరం తిరుగుతున్నట్టు తెలుస్తున్నది. అయితే ప్రజల్లో మమేకమై పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ, పండుగల్లో పాల్గొంటూ, ప్రజలకు వద్ద ఉంటూ ప్రజలకు ప్రచారంలో తిరుగుతున్నట్టు తెలుస్తున్నది. అయితే రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఇప్పుడు కరీంనగర్ జిల్లాకు వచ్చి ప్రచారాలు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. అయితే కరీంనగర్లో ఉన్న పల్లెపల్లెల్లో ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ప్రజల వద్దకు వెళ్తున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే బండి సంజయ్ గత 3 నెలల కాలం నుండి ప్రచారాలు కొనసాగిస్తున్నారు. బోయినపల్లి వినోద్ ప్రచారాల్లో ముమ్మరంగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చూసుకున్నట్టయితే ఇప్పటివరకు అభ్యర్థి ఖరారు కాకపోవడము, మరొకటి కాంగ్రెస్ తరఫున ఈరోజు మనం చూసుకున్నట్టయితే పొన్నం ప్రభాకర్ ప్రచారాలకు వెళ్తున్నట్టు తెలుస్తున్నది. పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జిగా ఉన్న ఈ సమయంలో ఎవరికి సీట్ ఇస్తారు పార్లమెంట్ స్థానం నుంచి అనేది వేచి చూడాల్సి ఉన్నది. పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి బహిరంగ సభలు ఎన్నో నిర్వహించారు. మనం చూసుకున్నట్టయితే ప్రధానమంత్రి మోడీ ఇక్కడికి రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇక్కడికి వచ్చి ప్రచారాలకు సంబంధించి తెలియజేయడం జరిగింది. ప్రజలు తమకై ఓటు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి వాళ్ళు కోరుతున్నారు. బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఇటు రాష్ట్ర స్థాయిలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. కాంగ్రెస్కు కూడా కొంత అనుకూలంగా ఉంటుందని తెలుస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ అత్యల్ప సీట్లు కోల్పోవడము, ఓటు బ్యాంకింగ్ చూసుకున్నట్టయితే మెజారిటీ పీపుల్స్ శాతం తగ్గడంతో ఈసారి బీఆర్ఎస్కు కొంత నష్టం జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కరీంనగర్ పార్లమెంటు స్థానానికి సంబంధించి మాత్రము ప్రచారాలు మాత్రం ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏ పార్టీకి ఆ పార్టీ మేము గెలుస్తామనే ధీమాతో ఉన్నారు అని తెలుస్తున్నది. ఇటు కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్టయితే రాష్ట్రంలో అధికారం పొంది ఈసారి కేంద్రంలో అధికారం పొందాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. బీజేపీ ఆల్రెడీ కేంద్రంలో అధికారంలో ఉన్నది కాబట్టి ఇప్పుడు బీజేపీ కూడా మేము అధికారంలోకి వస్తామని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటు చూసుకున్నట్టయితే స్వల్ప మెజారిటీతో ఓడిపోయినటువంటి టీఆర్ఎస్ పార్టీ మేము కేంద్రంలో అత్యధిక సీట్లు సాధిస్తాం, తెలంగాణ నుండి 17 సీట్లకు గాను 16 సీట్లు సాధిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇదే విధంగా ప్రచారాలు మాత్రము ఎవరికి వారు హోరాహోరీగా నిర్వహిస్తున్నట్టు తెలుస్తున్నది. కెమెరామెన్ సంపత్తో ప్రవీణ్ కుమార్, కరీంనగర్.